అమ్మా ఏంటమ్మా ఎక్కడి నుంచి వచ్చాను? సంబంధం లేకుండా అయిపోయావు. చూసుకుంటాం అనుకోలేదు ఎవరిని. పిల్లలు చూస్తే దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూస్తామో లేదో అనిపించిందండి. నాకు అసలు కొంచెం ఆవేశంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులంతా కలిసారమ్మా? ఇప్పుడు కన్నా కలిసారా? ఇంటికాడే ఉన్నామండి. మా పెద్దోడు, మా ఆయన గారు, నేను, మా చిన్నోడు ఒకటితో భలే ఉన్నాడండి. ఎవరినో చూడేమో అని కంగారు వచ్చేది. ఫోన్లో కలిసారు? ఇప్పుడు మీ పిల్లలంతా కలిసి మీరంతా కలిసి ఉన్నామండి. ఇదిగో ఇచ్చారు కదా, పరిగెట్టుకు వెళ్ళిపోయామండి అందరూ. పరిగెట్టుకు ఇప్పుడు ఆ బ్లోప్కి మీ ఇంటికి ఎంత దూరం అమ్మా? దగ్గర అనేది ఎంతో 6 కిలోమీటర్ ఉంటుందండి. అంతే అండి, ఎంత కాదండి, అసలు 6 కిలోమీటర్ ఉంటుందండి. గతంలో ఎప్పుడు చూసారా ఇలాంటిది? గతంలో అంటే మేము అక్కడ చూసామండి, అక్కడ నగరాన్ని చూసామండి. నగరాన్ని దగ్గరగా చూస్తాం కదా, దగ్గరగా చూడలేదండి, నగరాన్ని చూసామండి. మరి మీ పరిస్థితి ఏంటి? ఏమండి ఇదిగోండి, అసలు ఊళ్ళోకి వెళ్ళాలంటేనే భయం వేస్తుందండి. ఇంకా ఊళ్ళోకి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. వచ్చామండి ఇప్పుడు రాత్రి, నేను అలా పరుగు వచ్చి ఇప్పుడు ఇంటికి వెళ్ళామని గమ్మునే చూసుకుందామని వెళ్ళాం. కానీ ఏంటో ఊపిరి అన్నట్టు అయిపోయి భయం వేసి మళ్ళీ పరిగెట్టుకు వచ్చేసామండి. లోపల గ్యాస్ అంతా నాకు అసలే కొంచెం ఆవేశంగా ఉంటుందండి. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయి భయం వేసి పరిగెట్టుకు వచ్చేసానండి. ఎంత ఓఎన్జీసీ నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చు అమ్మా? ఇది నిర్లక్ష్యమేనండి. ఓఎన్జీసీ అలా ఇళ్ళమయ్యాన్ని ఉండకూడదండి. అది ఇళ్ళమయ్యాన్ని ఇళ్ళ మధ్యన ఉంది. ఇది ఇళ్ళమయ్యాన్ని అంటే అండి కొంచెం చేలయ్యి ఉన్న పక్కనేనండి. అది 6 కిలోమీటర్ ఉంటుందండి ఇళ్ళకి. మరి అంత దగ్గరగా ఉండకూడదు కదండి. ఆ బ్లాస్టింగ్ వచ్చిన టైం ఎలా ఉందమ్మా ఇప్పుడు వాతావరణం అంతా? మబ్బు వచ్చేసిందండి. మబ్బు కింద వచ్చేసండి. మేమేమో ఎండ మబ్బు ఎత్తుకోవాలనుకుంటున్నామండి. ఎవరో స్లాబ్ వేసుకుంటున్నారేమో అనుకుంటున్నానండి. నేను స్లాబ్ వేసి కొంచెం వెనుకుంటుందండి మా ఇల్లు. స్లాబ్ వేసుకుంటున్నారేమో ఆయనకి నేను మామూలుగా కూర్చుని ఉన్నానండి. కూర్చుని ఉంటే పక్క ఆవిడకి గ్యాస్ ఇది కరెంటు కట్టేయండి. అయ్య బాబు అని కట్టేస్తుంది. కానీ ఇంకా నాకు దడ వచ్చేసి ఇంక పరిగెట్టుకుని వెళ్ళిపోవాలంటుండే పరిగెట్టుకుని వచ్చేసి